మీరు చెప్పండి ఏంటి అసలు మీ పేరేంటి ఏం చేస్తుంటారు మీరు? నా పేరు ఈశ్వరి విజయ. ఈశ్వరి విజయ గారు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఈతకోట నుంచి. స్వామివారి దర్శనం చేసుకున్నారమ్మా? చాలా బాగా చేసుకున్నామండి. ఏంటి ఎలా ఉంది స్వామివారి అలంకరణ ఎలా ఉంది? మనం చెప్పుకోలేనంతగా ఉంది. చూడాలి కానీ అది చెప్పుకోవడానికి మనకు తనివి తీరదు, చూడలేని విషయం. కానీ అంటే పలికే కోటేశ్వరుడే ఏడుకొండల వాడు. ఆయన ఇలవేలిపోయి ఈ చుట్టుపక్కల మా తూర్పుగోదావరికి అందరికీ ఇలవేలిపోయి. ఇప్పుడంటే ఇలా అయింది కానీ ఒక 50 సంవత్సరాల నుంచి కూడా ముందు పుట్టిన పిల్లలకి తీసుకొచ్చి ఇక్కడే మొక్కు తీర్చుకుని వెళ్ళేవారు. అవునండి, పుట్టెంటెంకులు కూడా చాలా మంది ఈ టెంపుల్ తీస్తున్నారు. ఏంటి అంత నమ్మకం ఏంటి అసలు ఈ టెంపుల్ మీద? మా తిరుపతి దేవుడు, తిరుపతి మీకు ఎలాగో మాకు ఇదే అండి. మా చిన్నప్పటి నుంచి కూడా ఇలా వెళ్ళిపోయాం. మాకు సంవత్సరానికి 2-3 సార్లు వస్తాము. అంటే ఇప్పుడు ఈ రష్ మీద ఎక్కువ రాలేకపోతున్నాం అండి. దాని గురించి అసలు ఏంటండి అసలు స్వామివారి సెంటిమెంట్ ఏంటండి? అసలు కాలినడికిన కూడా వచ్చేస్తారు. కాలివాడికి 7 వారాలు వస్తున్నారండి, 7 ప్రదర్శనలు చేస్తున్నారు. వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతున్నాయి కనుక మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుని ఆ స్వామిని దర్శించుకుంటున్నారు, తృప్తి పడుతున్నారు. అంటే పలికేవాడు ఈ కోటీశ్వరుడే, ఏడుకొండల వాడే. ఖచ్చితంగా ఇంకా ఫ్యూచర్ లో డెవలప్ అవుతుంది అంటారు. ఖచ్చితంగా ఈ వరుస చూస్తే ఇంకా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం. మా అలాంటి వాళ్ళు రాలేని పరిస్థితి కూడా వస్తేలా ఉంది. కానీ అది మనం చెప్పేది కదా, దేవుని మహిమలు చూసి తరించి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఏంటి ఆపదైనా వెంకటేశ్వర స్వామిని మించి స్వామి ఎక్కడా లేడు. కానీ తిరుపతిలో వెళ్ళలేని వాళ్ళు అందరూ ఇక్కడ కూడా రావచ్చు. అంత మహిమగల గుడి అది. పెద్దమ్మ నమస్తే, మీ పేరు? వెంకటేశ్వరమ్మ. చాలా పెద్ద వయసులా కనిపిస్తుంది. ఏంటి ఈ సమయంలో స్వామివారి బ్రహ్మోత్సవ టైంలో రావడానికి దేవుడు చూడాలని మరి కోరుకుంటుంది కదమ్మా. దేవుడు ఎప్పుడు ఏట వస్తా ఉంటాం. ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనానికి వస్తారు మీరు? అనుకున్నప్పుడల్లా వస్తా ఉంటాం. అనుకున్నా అవుతున్నాయి. 7 వారాలు వచ్చినా అనుకున్న చుట్టూ 7 వారాలు తిరగడం రావడం అనుకున్న కోరిక. ఎక్కడమ్మా మీది? ఎక్కడి నుంచి వచ్చారు టెంపుల్ కి ఇప్పుడు? ఈతకోట నుంచి. కోనసీమ ప్రాంతమే మీది? మాదంతా. అంటే మరి ఈ రోజు లొల్లని మీరు ఎక్కడే పుట్టారు? ఈతకోట అత్తూరుని. ఓకే అండి. మరి కోనసీమ ప్రాంతంలో పుట్టిన కోనసీమ మహిళగా చెప్పండి, కోనసీమ తిరుమలగా ఈరోజు వాడపల్లి దేవస్థానం ప్రసిద్ధి చెందుతూ ఉంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు కాలినడకలు వస్తూ ఉన్నారు. ఏంటి ఇంత మహిమ ఏంటి అసలు ఈ టెంపుల్కి? అనుకుని కోరుకుని నెరవేరుతున్నాయి. ఈ దేవుడు స్వామి రప్పించినాడు. అలాగా స్వామి ఎక్కడి నుంచో వస్తున్నారు, వచ్చి రప్పించినారు. స్వామి దర్శనం బాగా అయింది, బాగా అయిందమ్మా. అంటే సెంటిమెంట్ ఎలా పుట్టిందండి? నాకు ఒక విషయం చెప్పండి. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు స్వామివారి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని అంటూ ఉన్నారు. నిజంగా జరిగిందండి అందరికీ కూడా? ఇది జరుగుతున్నాయి కనుక వస్తున్నారు. జరుగుతున్నాయమ్మా, జరుగుతున్నాయి కనుక ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. కాలినడకలు కూడా వస్తున్నారు. భీమవరం ఏంటి, విజయవాడ అన్ని నుంచి వస్తున్నారు. కాలినడకలు వచ్చి దర్శనం చేసుకుని 7 వారాలకి పూజ చేసుకుని అభిషేకాలు చేయించుకుని వెళ్తున్నారు. బాగా జరుగుతుందమ్మా. సరే, ఎలా ఉందండి? డెవలప్మెంట్ కనిపిస్తుందా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి టెంపుల్కి వస్తున్నారు? అప్పుడప్పుడు 2 ఏళ్ళకోసారి 2 ఏళ్ళకోసారి అలా వస్తూ ఉంటుంది. చెప్పండి మీ పేరు? శ్రీవాణి నా పేరు. ఏం చేస్తుంటారమ్మా మీరు? హౌస్ వైఫ్. ఎన్ని సంవత్సరాల నుంచి టెంపుల్కి వస్తున్నారు మీరు? మేము 5-6 ఇయర్స్. 5-6 ఇయర్స్ నుంచి. బ్రహ్మోత్సవాల టైంలో వస్తారా? ఇదే ఫస్ట్ టైం బ్రహ్మోత్సవాలు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి డెకరేషన్స్ కానీ లైటింగ్స్ కానీ? చాలా బాగున్నాయి. మా ఊర్లో దీంట్లో దేవస్థానంలో వర్మగారని మా అన్నయ్య చేస్తారు. దీంట్లోని ఆయన బస్సు పంపించారు మా అందరికీ. ఈతకోట నుంచి ఇప్పుడు 10 మంది వచ్చాం. అంటే బ్రహ్మోత్సవాల టైంలో అందరికి ఫ్రీ బస్సు కూడా పెట్టారు కదా? కూడా పెట్టారు. ఆ బస్సులో అందరం వచ్చాం అనమాట. చాలా బాగుంది. దర్శనం చేసుకున్నారా స్వామివారిని? అన్నయ్య స్వామివారి అలంకరణ చాలా బాగుంది. శివాలయంలో కూడా లోపలికి దర్శనం చాలా బాగుంది. శివ డెకరేషన్, అమ్మవారి డెకరేషన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము చాలా సంతోషంగా ఉంది మాకు. అందరం ఊహించారా మీరు అసలు ఎంత పెద్ద ఎత్తున ఈ టెంపుల్ డెవలప్ అవుతుందని ఊహించారా అసలు? అలా అదే మామూలుగా ఊహకందని విషయం అది. మేము పెద్ద తిరుపతి అనుకున్నాం కానీ తిరుపతి కన్నా ఎక్కువగా ఇంకా డెవలప్ అవుతుంది. అంటే చాలా అసలు అంత నమ్మకం స్వామివారి మీద. అంటే శనివారం వస్తే చాలు, శుక్రవారం అర్ధరాత్రుల నుంచే కాలినడకన వచ్చే భక్తులు కానీ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇంత పెద్ద ఎత్తున తరలి రావడానికి కారణం ఏంటి? నుంచి కూడా వస్తున్నారు. యూఎస్ నుంచి కూడా వచ్చి హైదరాబాద్ దిగి అక్కడ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ కల్లా ఇక్కడ ఉంటున్నారు. మళ్ళీ నైట్ మళ్ళీ బయలుదేరి మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతున్నారు. అక్కడి నుంచి కూడా వస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. మన వెంకటేశ్వర స్వామి మన దగ్గరలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఇంతలాగా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్న పాలక మండలి గురించి కానీ, ప్రభుత్వ నాయకుల గురించి కానీ, అధికారుల గురించి కానీ ఏం చెప్తారు అసలు ఈ టెంపుల్కి సంబంధించి?
అదే బండారు సత్యానందం గారు కూడా బాగా బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు ఇదివరకు జగ్గిరెడ్డి గారు కూడా బాగా చేశారు. ఇప్పుడు బండారు సత్యానందం గారు కూడా బాగా డెవలప్ చేసి రమేష్ రాజు గారు వీరందరూ ఎంతమంది చేశారు, బాగా చేశారండి. చాలా బాగుంది. చెప్పండి మా నమస్తే అమ్మ, మీ పేరు? కుమారి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఈతకోట నుంచి. ఈతకోట నుంచి అంటే కోనసీమ ప్రాంతమే మీది కూడా? ఇక్కడే రావులపాలెం పక్కన. ఏంటి మరి కోనసీమ తిరుమలగా ఈరోజు వాడపల్లి దేవస్థానాన్ని అందరూ పిలుస్తూ ఉన్నారు. ఇంత ప్రసిద్ధి చెందుతుందని మీరు ఊహించారా ముందు? ఊహించే ఈ మధ్యనే బాగా ఎక్కువైపోయింది. అవునండి. ఎలా అనిపిస్తుంది అసలు ఈ ప్రాంతం? చాలా బాగుంది అనిపిస్తుంది. బ్రహ్మోత్సవాల టైంలో వచ్చారు దర్శనానికి, దర్శనం చేసుకున్నారా ముందు మీరు? అయిపోయిందమ్మా. ఎలా జరిగిందండి దర్శనం? బాగా జరిగింది. ఎలా ఉందండి స్వామివారి అలంకరణ కానీ, గుడి చుట్టూ చేసిన డెకరేషన్స్ కానీ ఎలా ఉన్నాయి? చాలా బాగా చేశారు. ప్రేక్షకులకు కానీ మీ టెంపుల్ గురించి ఏం చెప్తారు అసలు? ఇంకా అందరికీ తెలిసిన విషయమే కదా ఇది. ఈ చుట్టుపక్కల అందరికీ తెలిసిన విషయం ఇది గుడి. అంటే చుట్టుపక్కలే కాదు, దేశం రాష్ట్రం మొత్తం అందరికీ తెలియాలి కదా. చాలా బాగుందని చెబుతున్నాం. అమ్మా మీ పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈతకోట. ఈతకోట. మీరు అందరూ కూడా ఈతకోట నుంచి వచ్చారు? ఫ్రీ బస్సులోనే వచ్చారండి ఇక్కడికి? ఫ్రీ బస్ కదా. ఫ్రీ బస్సే. మొత్తం రాష్ట్రం మొత్తం ఫ్రీ బస్సులో తిరిగేస్తున్నారు అయితే మహిళలందరూ కూడా. కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఏమండి ఎందుకని? ఫ్రీ బస్సు ఏమండి ఎందుకని ఇబ్బందిగా ఉంది? అందరికి మహిళలే కదా మీరు. ఎక్కేటప్పుడు బాగా జనం ఆడవాళ్ళు సీట్ల కోసం మీరే కొట్టేసుకుంటున్నారంటారా? ఏంటండి స్వామివారి దర్శనం అయిందండి? చాలా బాగుంది. ఎలా అనిపించింది అట్లా స్వామివారిని చూసిన తర్వాత మీకు కలిగిన ఫీలింగ్ ఏంటండి అసలు? ఇంకా ఆనందం అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారా ఈ టెంపుల్కి మీరు? నేను ఇదే ఫస్ట్ సార్. ఇది వరకు చిన్నప్పుడు మాది ఇక్కడ పడగట్టపల్లి రామచంద్రపురం పుట్టిల్లు. కోనసీమ ప్రాంతం వస్తే మీరందరూ కూడా ఏంటండి అసలు ఇంత డెవలప్ అవుతుందని ఊహించారా? కోనసీమ తిరుమలగా పిలుస్తున్నారు ఈ రోజు. అవునండి. మా చిన్నప్పుడైతే ఊరికే దండం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. చెప్పండి అమ్మా మీ పేరు? సుందరండి. సుందరి గారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నుంచి వచ్చాను. ఈతకోట నుంచి. మీరు అందరూ ఫ్రెండ్స్ అండి? మీరు అందరూ కలిసి వచ్చారా? అందరూ చుట్టాలండి. అందరూ చుట్టాలే, అందరూ కలిసి వచ్చారు. స్వామివారి దర్శనం అయిందండి అందరికి? చాలా బాగా దర్శనం అయిందండి. ఎలా అనిపిస్తుంది అమ్మా అసలు ఇంత డెవలప్ అయ్యింది టెంపుల్ మీది ఇక్కడ ఈ ప్రాంతం? చాలా బాగా డెవలప్ అయింది. బాగా సంతోషంగా ఉంది. స్వామివారి అలంకరణ ఎలా ఉంది? ఇక్కడ లైటింగ్ ఇవన్నీ చాలా బాగా ఉందండి. ఏం చెప్తారమ్మా భక్తులకి, వచ్చే భక్తులు కానీ మీ వీడియో చూస్తున్న ప్రేక్షకులు కానీ ఏం చెప్తారు అసలు మీ అసలు చాలా తిరుపతి కంటే ఎక్కువగా ఉంది వాడపిల్ల అని చెప్తున్నాము. అమ్మా చెప్పండి మీ పేరు? రాజేశ్వరి. ఎక్కడి నుంచి అమ్మా మీరు? ఈతకోట. అందరు కలిసి వచ్చారు స్వామివారి దర్శనానికి. బ్రహ్మోత్సవాల టైంలో వచ్చారు కదా, ఇంత ఫ్రీగా దర్శనం అవుతుందని ఊహించారా? ఊహించలేదు. బాగా దర్శనం అయింది. చాలా అలా దర్శనం అయినందుకు చాలా సంతోషిస్తున్నాం. బాగుంది. తిరుపతి కంటే ఎక్కువగా ఇక్కడ ఇంకో తిరుపతిలా అనిపిస్తుంది మాకు. ఇప్పటికే కోనసీమ తిరుమల అని పేరు వచ్చేసింది కదండి వాడపల్లి దేవస్థానానికి. ఎలా అనిపిస్తుంది అసలు? చాలా బాగుంది అనిపిస్తుంది. దేవుడు కూడా చాలా దర్శనం బాగా అయింది మాకు.